హలో అండి, ఈరోజు లంచ్లోకి వచ్చేసి బంగాళదుంపల కర్రీ వండుతున్నానండి. బంగాళదుంపలు అంటే ఇది మరీ కర్రీ కాదు కండి, అలాగని మరీ ఫ్రై కూడా కాదు. ఈ విధంగా వండుకుంటే రైస్లో కూడా కొంచెం వేసుకొని అన్నం మొత్తం కూడా బాగా కలుస్తుంది. చూడండి ఒకసారి ఎలా వండానన్నది. ముందుగా అయితే బంగాళదుంపలు ఉడకబెట్టుకుంటున్నాను. అవైతే ఉడకంగానే స్టవ్ ఆన్ చేసుకొని దాకబెట్టుకొని 2 గంటల ఆయిల్ అయితే పోసుకొని అందులోకి తాలింపు దినుసులు కరివేపాకు వేసుకున్నానండి. అవి కూడా బాగా వేగాక ఇందులోకి వచ్చేసి 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు వేసుకున్నానండి. ఈ లోపల దుంపలు మొత్తాన్ని కూడా తొక్క తీసుకొని పెట్టుకున్నాను. ఇవి కూడా కొంచెం వేగాక మనం తొక్క తీసుకు పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు మొత్తాన్ని కూడా ఇందులోకి వేసేసుకొని బాగా కింద నుంచి పైకి ఇలా కలుపుకుందామండి. మొత్తం అంతా కూడా కలిసేలాగా. చూసారు కదా, మంచిగా కలిసిపోయింది. అలాగే వచ్చేసి ఇందులోకి 1 స్పూన్ కారం కూడా వేసుకున్నాను. స్పూన్ కారం కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు అలా పక్కకి సిమ్లో పెట్టేసి వదిలేస్తుందామండి. చక్కగా మొత్తం అంతా కూడా నీట్గా ఆయిల్ అయితే పైకి తేలిపోతుంది. దాకా నుంచి కూర అంతా కూడా సపరేట్ అయిపోతుంది. అలాగైతే కర్రీ అయితే రెడీ అయిపోయినట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.